హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇవాళ ఏంటంటే కొంచెం ప్రెస్టేషన్ వీడియో అనమాట. అంటే ఆల్మోస్ట్ నేను ఈ ప్రెస్టేషన్ వచ్చేసి మన ఎయిర్‌టెల్ సిగ్నల్ మీద అండ్ ఆల్మోస్ట్ 2018 నుంచి నేను ఈ ప్రగతి నగర్‌లో ఉంటున్నాను. సో, ఆల్మోస్ట్ 8 ఇయర్స్ సేమ్ ప్రెస్టేషన్. అంటే ఏంటంటే మన ఇల్లు వచ్చేసి కొంచెం రోడ్ నుంచి 200 మీటర్స్ ఉంటది. సెంటర్‌లోనే ఉంటది. ఇంట్లోకి సిగ్నల్ రాదు. సో, బేసికల్‌గా నేను యూజింగ్ పోస్ట్‌పెయిడ్ అనమాట. ఆల్మోస్ట్ 2010 అన్వర్డ్స్ ఐఎమ్ యూజింగ్ పోస్ట్‌పెయిడ్ ఆల్మోస్ట్ రైట్. సో, ఇప్పుడు ఎయిర్‌టెల్ సిగ్నల్ రావట్లేదని చెప్పి ఇంట్లో వైఫై కాలింగ్ సపోర్ట్ కోసం ఎయిర్‌టెల్ మళ్ళీ వైఫై తీసుకున్నా. ఓకే. 200 ఎంబీపీఎస్ స్పీడ్. అది సరిపోవట్లేదని దాంతో పాటు సైమల్టేనియస్‌గా జియో కూడా తీసుకున్నాను అనమాట. ఓకే. మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఏంటంటే ఇంట్లో సిగ్నల్ రాదు. ఈవెన్ వైఫై సపోర్ట్ ఉన్నా సరే కాల్స్ రావు. ఎప్పుడో ఒకసారి ఏదో ఫ్లూలో ఒక గాలి తగిలినట్టు తగులుతూ ఉంటుందన్నమాట. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే ఈ మధ్య ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వాళ్ళకి ప్రయారిటీ అని చెప్పేసి ఒక 5G తీసుకొచ్చారు. నేను మొన్న రీసెంట్‌గా లడాక్ వెళ్ళినప్పుడు ప్రతి ఏరియాలో ఆ 5G ప్రయారిటీ అనేది మ్యాక్సిమం పనిచేసింది. స్ట్రేంజ్ పార్ట్ ఏంటంటే మన సిటీలో వండుకుంటా, అది ప్రగతి నగర్ లాంటి ఏరియాలో వండుకుంటా అక్కడ మాత్రం ఇంట్లో సిగ్నల్ రాదు. లాస్ట్ టైం ఎప్పుడో నేను ఛార్జ్ చేస్తే వాళ్ళన్నారు నెట్వర్క్‌ని మేము ఇచ్చేసాము, మీకు సిగ్నల్ వస్తుందన్నారు. ఏమి రాలేదు. రీసెంట్‌గా ఒక ఎవరో మన బాచ్‌పల్లిలో అని చెప్పి ఒక అతను వీడియో పెట్టారు. తనకు కూడా నేను కామెంట్ రాశాను. నాకు కూడా ఇదే ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి. ప్రాబ్లమ్ ఏంటంటే అస్సలు ఓకే. ఇంకొక స్ట్రేంజ్ న్యూస్ ఏంటంటే మనం ఎక్కువ అడిగితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మేబీ నేను డైరెక్ట్‌గా మాట్లాడలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. టవర్స్ కావాలంటే మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు ఎక్కడ కూడా, అందుకనే మాకు సిగ్నల్ ప్రాబ్లమ్ అవుతుందని కూడా ఇదివరకు డిస్కషన్ చేయడం జరిగిందంట ఎయిర్‌టెల్ వాళ్ళు. పోనీ అలాంటప్పుడు హోమ్ బైస్‌గా ఇప్పుడు ఈ బూస్టర్స్ వస్తుంటాయి. అలాంటి ప్రత్యామ్నాయ థింగ్స్ ఏమన్నా వాళ్ళు చెప్తే మనం ఓకే. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొనుక్కుంటారు. అట్లీస్ట్ ఆ ఇంట్లోకి సిగ్నల్ వస్తది. ఇప్పుడు ఎలా ఉందంటే మనకు మొబైల్ లేని రోజుల్లో, మొబైల్ కనిపెట్టిన రోజుల్లో 3Gలు, 2Gలు అని చెప్పి వచ్చాయి చూసారా? అవే బెటర్ అనిపిస్తున్నాయి. అంతకంటే దారుణంగా ఉంది. 5G అని చెప్తున్నారు. వైఫై సపోర్ట్ కాలింగ్ పెట్టాను. అయినా సరే ఇంట్లోకి సిగ్నల్ రావట్లేదు. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే మన ఇంట్లో కూర్చుంటే చాలా ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయిపోతున్నాయి. మా ఫ్రెండ్స్ కానీ, ఇదివరకు కొలీగ్స్ కానీ ఎవరి ఫోన్ అన్నా మీ ఫోన్ కలవట్లేదు, వాట్సాప్ కాల్ చేస్తారు, మీ ఫోన్ కలవట్లేదు, రీచబుల్ అవ్వట్లేదు అంటారు. ఇంట్లో హాల్లో పెట్టి 2 మొబైల్ అటు పెట్టినా కూడా వైఫై కింద పెట్టి వైఫై సరౌండింగ్స్ అంతా పెట్టినా కూడా రావట్లేదు. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే నాలాగా మీరు కూడా చాలా మంది ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు కదా, ఎయిర్‌టెల్ సిగ్నల్స్ గురించి, జియో సిగ్నల్స్ గురించి కూడా. సో కొంచెం రీచ్ చేయండి ఎయిర్‌టెల్ వాళ్ళకి వెళ్ళే వరకు. ఈ వీడియో అందుకే పెడతాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో. మామూలు ఫ్రస్ట్రేషన్ లేదబ్బా, నిన్నైతే పీక్స్లో వచ్చింది ఫ్రస్ట్రేషన్. లెట్స్ సీ ఈ వీడియో వల్ల చాలా మంది దానికి మనం రీచ్ చేస్తే ఏమైనా ఎయిర్‌టెల్ వాళ్ళు పట్టించుకుంటారేమో చూద్దాం.